ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ 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 యోగి రామానంద గురుపాదుగా పూజయామి. శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 171వ శ్లోక వివరణ. దక్షిణారాధ్యా తరస్మైరముఖాంబుజా కౌళిని కేవల అనర్ఘ్య కైవల్య పదదాయిని. ముందుగా దక్షిణారాధ్య అంటే యజ్ఞ యాగాది క్రతువుల నిర్వహణ అనంతరము ఋత్విక్కులకు క్రతువులను సక్రమంగా నిర్వహించినందుకు గాను గౌరవ భావంతో కృతజ్ఞతాపూర్వకంగా తాంబూలంలో పెట్టి ఇచ్చే సొమ్మునే దక్షిణ అని అంటారు. పరమేశ్వరి సమయాచారుల చేత దక్షిణాచారుల చేత కూడా ఆరాధింపబడుతుంది కాబట్టి దక్షిణారాధ్య అనబడుతుంది. ఏదైనా క్రతువు సఫలం కావాలంటే ఆఖరున బ్రాహ్మణుడికి దక్షిణ సమర్పించాలి. క్రతువంతా పూర్తయిన తరువాత యథాశక్తి వశిష్ఠుని చేతిలో దక్షిణ ఉంచి ఆయన పాదాలకు నమస్కరించాలి. అప్పుడే ఆ యాగము పూర్తి చేసినట్లు అవుతుందన్నమాట. ఒకసారి బ్రహ్మ యజ్ఞం చేసి ఆ యజ్ఞం సఫలం కావాలని పరమేశ్వరుని పరిపరి విధాలా ప్రార్థించాడు. పరాశక్తి సలహా మీద విష్ణువు లక్ష్మీ అంశతో దక్షిణను సృష్టించి బ్రహ్మకు ఇవ్వగా బ్రహ్మ ఆమెను యజ్ఞపురుషుడికి సమర్పించాడు. యజ్ఞము సఫలమైంది. కాబట్టి దక్షిణ లేని కర్మ సఫలం కాదు. పరమేశ్వరి దక్షిణా స్వరూపురాలు. యాగాలలో ఋత్విక్కులకు ఇచ్చే దక్షిణ పరదేవతా స్వరూపం. ఈ దక్షిణే యజ్ఞ యాగాది క్రతువులందు పూర్తి ఫలితాలను ఇచ్చేదన్నమాట. ఈ దక్షిణ సమర్పణతోనే యజ్ఞయాగాది క్రతువులు పూర్తయినట్లు కాదు. ఇటు ఋత్విక్కులకు సంతృప్తిని, అటు యజమానికి యజ్ఞఫలాన్ని కలుగజేయడానికి కారణమైన దక్షిణను అమ్మవారి స్వరూపంగా భావించాలి. సమయాచారులతో పాటు దక్షిణాచారులు కూడా అమ్మవారిని తమదైన సత్వగుణ పద్ధతిలో ఆరాధిస్తారు. ఈ విధంగా దక్షిణారూపంగా దక్షిణాచార పద్ధతిలోనూ ఆరాధింపబడినది అని ఈ నామానికి అర్థం చెప్పవచ్చు. దక్షిణ అంటే కుడివైపు, అదక్షిణ అంటే ఎడంవైపు. దక్షిణంగా అంటే కుడివైపుగా ఉండే పింగళ నాడిలోను, అదక్షిణంగా ఉండే అంటే ఎడమవైపుగా ఉండే ఈడానాడితోనూ సంబంధాన్ని కలిగి మన వెన్నెముక అనే యోగదండంతో వర్తించే కుండలిని శక్తి అనే అమ్మవారుగా ఆరాధింపబడుతుంది అని మరొక అర్థం. డబ్బున్నవారు లేనివారు, పాండిత్యం ఉన్నవారు లేనివారు, వారి వారి స్థోమత పాండిత్యాలతో సంబంధం లేకుండా అందరూ అమ్మవారిని ఆరాధిస్తారు. ఆ విధంగా పండిత పామరులచే ఆరాధింపబడినది అని కూడా అర్థం వస్తుంది. దక్షిణ స్వరూపంగా ఉండి సమయ దక్షిణాచారులచే ఆరాధింపబడినది అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు. తర్వాతి నామం దరస్మేర ముఖాంబుజ. దరము అంటే శంఖం, స్మేర అంటే ప్రకాశం. పరమేశ్వరి ముఖపద్మము శంఖంలాగా తెల్లగా మనోహరమైన మందహాసంతో ప్రకాశిస్తూ ఉంటుంది అని అర్థం. అంబుజం అంటే పద్మం. పూర్తిగా విచ్చుకోక పూర్వము మొగ్గ దశలో ఉన్న పద్మం ఒక రకమైన అందాన్ని కలిగి ఉంటుంది. పూర్తిగా విచ్చుకున్న తర్వాత ఇంకో రకమైన అందాన్ని కలిగి ఉంటుంది. ఈ రెండు స్థితులకు మధ్యలో విరియని పద్మంలో మరొక రకమైన అందం, ఆకర్షణ, చిరుదరహాసంతో ఉండే ముఖము ఉత్తమ సభ్యతను, సంస్కృతిని సూచిస్తుంది. అమ్మవారి ముఖము ఇటువంటి దరహాసంతోనే ఉంటుంది. అందుకని అమ్మవారి ఈ దరహాస ముఖాన్ని పద్మంతో పోల్చి దరస్మేర ముఖాంబుజ అన్నారు వ్యాసులవారు. ఈ నామంలోని దరస్మేర అనే విశేషణము అమ్మవారి ముఖానికే కానీ పద్మానికి కాదు అంటున్నారు. తర్వాతి నామం కౌళిని అంటే కుల మార్గంలో ఉండేది కాబట్టి కౌళిని అనబడుతుంది. విభిన్న కులాలను ఏకం చేయనది, భిన్న జాతికి చెందిన భోక్తలను భోజ్యములను ఏకం చేయనది. మానవులదంతా ఒక జాతి. వీరు తీసుకునే ఆహారము భిన్న జాతులకు సంబంధించింది. అంటే కూరలు, కాయలు, పండ్లు, మాంసము ఇత్యాదులు. ఈ రకంగా తీసుకున్న ఆహారము శరీరంలో జీర్ణమయ్యి రక్తం, మాంసం, ఎముకలు, మజ్జ, వెంట్రుకలు, చర్మాలుగా మార్పు చెందుతుంది. ఇంకొక జాతిని ఆహారంగా తీసుకున్నప్పటికీ వాటిని జీర్ణం చేసి మానవ దేహంలోని భాగాలుగా ఏకం చేస్తుంది.
ఇదే విధంగా పశుపక్షాదులకు కూడా జరుగుతుంది. ఈ రకంగా భిన్న జాతులను ఏకం చేస్తుంది కాబట్టి కౌలిని అనబడుతుంది. ఇంకా కులం అనగా మూలాధారం నుండి ఆజ్ఞాచక్రం వరకు కులము, సహస్రస్థానం అకులం అని అర్థం. అలాంటి కౌల మార్గంలో ఉపాసించబడుతున్నది కనుక కౌలిని అనబడుతోంది. అమ్మవారు కులస్వరూపిణి అని తెలుసుకొని చేసే ఆరాధనని కౌలిని అంటారు అని ఈ రకంగా ఇంకొక అర్థాన్ని కూడా చెప్పుకోవచ్చు. కాళిదాసు మహాకవి 3 తేజస్సులను కులము అన్నారు. సూర్య, చంద్ర, అగ్నిమండల రూపంగా ఆరాధింపబడుతున్నది కనుక కులము. షట్చక్రాల్లోని మూలాధారము, సూర్యమండలము, చంద్రమండలాన్ని కలిపి కులమన్నారు. శ్రీచక్రంలో ఆరాధింపబడుతుంది కనుక కౌలిని అనబడుతుంది అని ఈ నామానికి ఈ రకంగా అర్థాలను చెప్పవచ్చు. తర్వాతి నామం కేవల. పరమేశ్వరి సాక్షాత్తు పరబ్రహ్మమే కాబట్టి కేవల అనబడుతుంది. అంతటా ఉన్నది తానొక్కతే, వేరెవ్వరూ లేరు, ఏకమేవ ద్వితీయం. బ్రహ్మ తానుగాక రెండవ పదార్థం లేదు, జ్ఞానస్వరూపిణి. ఆ పరబ్రహ్మ సబల బ్రహ్మయ్యి శరీరంలో ప్రవేశించి బ్రహ్మకలను సహస్రారంలో వదిలి కేవలయ్యి కులమార్గంలో కుండలిని చేరి ఆధార చక్రంలో నిద్రిస్తోంది కాబట్టి పరమేశ్వరి కేవల అనబడుతోంది. తర్వాతి నామం అనర్ఘ్య కైవల్య పదదాయిని అంటే కేవలుడు అంటే నేను చిదానంద స్వరూపుడును అని శివుడు చెప్పున్నాడు. అమ్మ కేవల అనర్ఘ్య, ఆమెను ఆశ్రయించిన భక్తులను కూడా కేవలం చేస్తుంది. ఒక కోటీశ్వరుని కొలుచుకుంటే అంటే నమ్ముకుంటే ఎప్పటికీ వారి క్రింది వారిని వారితో సమం చేయరు అన్నమాట. సృష్టిలో ఎవరూ కూడా తమకు సమానంగా ఎవరిని చేయరు. కానీ అమ్మని ఉపాసన చేస్తే నేనే నువ్వు అని తనలో ఐక్యం చేసుకుంటుంది అమ్మ. జననం మరణం శరీరానికి, నవ్వు ఏడుపు మనసుకి, ఈ రెండు నేను కాదు కాబట్టి చిదానంద రూపం శివోహం అనే స్థితికి అమ్మ తీసుకుని వెళ్తుంది. కేవల భావమే కైవల్యం. మనం ఎప్పుడు ఎవరు కేవలమో, ఎవరు కైవల్యమో, ఎవరు చిదానంద స్వరూపిణియో వారిని సదా తలుచుకుంటూ వారినే ధ్యానిస్తూ ఉన్నామంటే మనకు అంతులేని కైవల్యాన్ని ఇస్తుంది అమ్మ. సహస్రారంలో పరమేశ్వరుని అర్చించే వారికి సాయుధ్యం లభిస్తుంది. అటువంటి ముక్తిని భక్తులకు వారి వారి అర్హతను బట్టి ఇస్తుంది. అంతం లేని కైవల్యాన్ని ఇస్తుంది. ఆమె సాన్నిధ్యాన్ని మించిన కైవల్యమే లేదు కాబట్టి పరమేశ్వరి అనర్ఘ్య కైవల్య పదదాయిని అని ఈ నామానికి అర్థం చెప్పుకోవచ్చు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః.